హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఒక గిన్నె తీసుకొని అందులో 1 లీటర్ వాటర్ వేసుకొని అందులో పచ్చిమిర్చి, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చికెన్ని వేసుకొని ఇది 60 to 70% బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం అవసరమైనవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. మనం ఇదే చికెన్ ఉడికించిన వాటర్ని రైస్ ఉడకడానికి వాడతాము. అప్పుడే బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. 60 to 70% బాయిల్ అయిన తర్వాత ఇలా ఇందులో నుంచి చికెన్ అంతా తీసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ గీ, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఇందులో హోల్ గరం మసాలా వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి, అది కూడా ఇందాక చికెన్ ఉడికిన దాంట్లోదే. కొంచెం పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతూనే ఉంటుంది. పక్కన రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆర్ టీ స్పూన్ గీ వేసుకోవాలి. 1 పచ్చిమిర్చి, కొంచెం సాజీరా, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ స్టాక్ వేసుకోవాలి రైస్కి తగ్గట్టు. నేను ముందే బాస్మతి రైస్ నానబెట్టి ఉంచుకున్నాను. చికెన్ బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. పక్కన వాటర్ బాయిల్ అయిపోతున్నాయి, అందులో రైస్ వేసుకున్నాను నేను. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇలా మూత పెట్టి ఉడికించుకున్నాను. చికెన్ని మధ్య మధ్యలో కదుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి. రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్లో 1 పచ్చిమిర్చి వేసుకున్నాను నేను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే రైస్ రెడీ అయిపోయింది, చికెన్ ఫ్రై పీస్ కూడా రెడీ అయిపోయింది. ఇలా సర్వ్ చేసుకున్నాం మేమైతే. ఒక 10 days ఇంట్లో చికెన్ ఉండకపోతే మా పిల్లలైతే గొడవ చేస్తున్నారు, పప్పా చికెన్ తీసుకురా అని. అందుకే ఈవినింగ్ టైం తీసుకొచ్చి చేశాడు. మా పాప అయితే టేస్ట్ చేస్తుంది. ఎలా ఉంది పంచి అంటే చాలా బాగుంది మమ్మీ అని చెప్తుంది నాకు. మా బాబు అయితే ఆడి ఆడి అలసిపోయి పడుకున్నాడు. మా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మా పాపకు కూడా చాలా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్.